హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? కార్తీక మాసంలో నెల స్నానాలు చేసేవాళ్ళు ప్రతిరోజు కూడా తెల్లవారుజామున కార్తీక దామోదరుడికి పూజ అయితే చేసుకుంటారు కదండి. సో నేనైతే నెల స్నానాలు చేయను, కానీ విశిష్టమైన రోజులు కార్తీక సోమవారం 4 వారాలు కూడా తెల్లవారుజామున అయితే కుదిరినంతలో కార్తీక దామోదరుడి పూజ అయితే చేసుకుంటాను. అలాగే ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథులు ఇలాంటి రోజుల్లో కూడా కార్తీక దామోదరుడి పూజ అయితే చేసుకుంటాం కదా. సో అలాగే నేను కార్తీక మాసంలో త్రినాదులు మేళ చేస్తాను కదండి. ఆ టైంలో కూడా, అంటే ఆ రోజుల్లో కూడా తెల్లవారుజామునే లేచి కార్తీక దామోదరుడికి పూజ అయితే చేసుకుంటాను. అలాగే ఈరోజు కూడా త్రినాదుల మేళ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో తెల్లవారుజామునే కార్తీక దామోదరుడు పూజ చేసుకుని మారేడు మొక్క, ఉసిరి మొక్కను కూడా పూజిస్తాం కదండి కార్తీక మాసంలో. సో మా అపార్ట్మెంట్లో కింద అయితే ఉసిరి మొక్క, మారేడు మొక్క ఉన్నాయి. అక్కడికి కూడా వెళ్ళి తెల్లవారుజాముని దీపాలు అయితే పెట్టుకున్నాను. చూసారు కదండి, ఉసిరి మొక్క, మారేడు మొక్క. సో ఇక్కడ కుండీలో తులసి మొక్క ఉంది. అదైతే మా వాచ్మెన్ వాళ్ళ వైఫ్ అయితే ప్రతిరోజు కూడా దీపం పెడతారు. ఈ మొక్కలు కూడా పెడతారులేండి. సో ఇంకా కార్తీక మాసంలో మనకి త్రినాదుల మేళాకి విష్ణువుని చంద్రకాంత పువ్వులతో పూజించాలి కదా. సో ఇక్కడ చంద్రకాంత మొక్కలు అయితే వేశాను. పువ్వులు అయితే భలే పూస్తున్నాయండి. అలాగే ఈ పువ్వులు చాలా మందికి తెలుసు కదా. వెనకటి రోజుల్లో అయితే ప్రతి ఇంట్లోని మొక్క అయితే ఉండేదండి. నిత్తమల్లి మొక్క అంటారు. అంటే నిత్యం పువ్వులు అయితే పోస్తుంది అన్నమాట. నిత్యమల్లి పువ్వులు అంటారు, నిత్తమల్లి పువ్వులను కూడా అంటారు అన్నమాట. ఆ మొక్క కూడా వేసానండి. ఇది కూడా నిత్యం పువ్వులు అయితే పూస్తుందన్నమాట. నాకు మార్నింగ్ టైంలో పూజకి చక్కగా సరిపోతాయి ఈ చెట్టు పువ్వులైతే. అలాగే ఇంకా త్రినాథ స్వామి వారి మేళాకి కావలసినవన్నీ కూడా ముందుగా సిద్ధం చేసుకోవాలి కదా. అవన్నీ కూడా చాలా క్లారిటీగా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే ముందుగా బెల్లాన్ని అయితే కోరించానండి. ఇంకా కార్తీక మాసంలో చలివిడి, వడపప్పుకి, నెక్స్ట్ బియ్యం పిండి ప్రమిదలకి వీటికి బెల్లం అయితే ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం మెత్తని బెల్లాన్ని అయితే ఈ విధంగా కోరించాను. అలాగే కొన్ని ముక్కల కింద కట్ చేసి పెట్టాను. ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. ఇంకా నెక్స్ట్ పూజా సామాగ్రి అన్నీ కూడా క్లీన్ చేసేసానండి. మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేస్తాను. పూజా రూమ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి, దేవుడి ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసి, గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టి అలంకరణ చేశాను. అలాగే త్రినాదుల మేళాలో కలశం పెడతాం కదండి. కలశం కోసం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురికి కూడా 3 కలశాలు పెడతాం కదా. 3 చెంబుల్ని కూడా, ఇత్తడి చెంబుల్ని నీట్గా క్లీన్ చేసేసి పొడి క్లాత్ అయితే పెట్టి తుడిచేసానండి. ఇలా పొడి క్లాత్తో తుడిచి ఆరిపెట్టినట్లయితే మనం కలశాలు పెట్టినప్పుడు ఎక్కడా కూడా వాటర్ డ్రాప్స్ అన్నవి మచ్చ కింద పడిపోకుండా నీట్గా కనిపిస్తాయి. ఈ 3ంటికి కూడా నామాలు అయితే పెట్టాలండి. 2 చెంబులకి నిలువు నామాలు, అంటే బ్రహ్మ, విష్ణువుకి నిలువు నామాలు, అలాగే శివయ్యకి అడ్డనామాలు అయితే పెడతాం కదా. అవి కూడా శుద్ధలు అమ్ముతారు కదండి బయట, నాపశుద్ధలేయో అంటారు వాటిని. అంటే మనం వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకున్నప్పుడు యూజ్ చేస్తాం కదా, ఆ శుద్ధలు అయితే అరగతీసి నామాలు అయితే పెట్టాలన్నమాట. అలాగే చెప్పాను కదా, పూజా మందిరం అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి దేవుడి ఫొటోస్ అన్నింటికి కూడా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టి అలంకరణ చేశానని. ఇంకా పూజా రూమ్ అలంకరణ అంతా అయిన తర్వాత హౌస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేయాలండి. మనం ముందు ఎంత క్లీన్ చేసుకున్నప్పటికీ కూడా త్రినాదుల మేళా చేసే రోజైతే హౌస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మొత్తం హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసి మిగతా పూజా సామాగ్రి, అలాగే వంటగది అంతా కూడా క్లీన్ చేశాను. కార్తీక మాసంలో ఎన్వి అయితే వండలేనప్పటికీ కూడా పూజకు కావాల్సినవన్నీ వండుతాం కాబట్టి మొత్తం స్టవ్ అన్నీ కూడా క్లీన్ చేసుకొచ్చాను. ఇంక ఇంట్లో ఉన్న బట్టలు, అంటే మార్చిన బట్టలు అవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసి ఆరిన తర్వాత మడతలు పెట్టి సర్ది పెట్టేశానండి. ఇల్లంతా కూడా చాలా నీట్గా అయితే చేసేసాను. ఫైనల్గా ఈవినింగ్ టైం వచ్చేసి 5:30 అలా అయ్యిందండి. చెప్పాను కదా విష్ణువుని ఈ పువ్వులతో పూజించాలి అనేసి. చంద్రకాంత పూలు అయితే పూజాయి. చూసారు కదా, నా దగ్గర ఎల్లో అలాగే పింక్ కలర్సే ఉన్నాయండి. ఈ పూలతోటి విష్ణువుని అయితే పూజించాలంట. ఒక్క పువ్వైనా ఉండాలి విష్ణువుకు సమర్పించడం కోసం. ఇంతకు ముందు వరకు కూడా త్రినాదుల మేళ చేయాలంటే ముందుగానే నేను ఈ పూల చెట్లు ఎవరింట్లో ఉన్నాయో వెతుక్కునేదాన్నండి. చాలామంది ఎర్రచందనంతో కూడా స్వామిని పూజిస్తారు. సో వీలైనంతలో ఈ పువ్వులు దొరికితే కనుక ఈ చంద్రకాంత పువ్వులతో విష్ణువుని పూజిస్తే మంచిదంట. సో చూసారు కదండి, ఈ పూలు అయితే మంచి స్మెల్ వస్తాయి. ఈవినింగ్ టైం పూస్తాయండి. మార్నింగ్ 8 లోపే నిద్రపోతాయి. అంటే పూలు వాడిపోతాయి అన్నమాట. మనం ఫ్రిడ్జ్లో పెడితే ఈవినింగ్ వరకు మళ్ళీ ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా పూజకు కావాల్సిన వాటిలో ఇంపార్టెంట్గా ఉండవలసినవి అయితే
రెల్లగడ్డి, మర్రికొమ్మ, మామిడి కొమ్మ అయితే ఈ 3 ఇంపార్టెంట్‌గా ఉండాలండి. మనం పూజ టైంలో స్వామివారి ఫోటోస్ దగ్గర ఈ 3 కొమ్మల్ని అయితే ఉంచాలి. సో, ఇవన్నీ కూడా నాకు ఊరు నుంచి అత్తయ్య గారైతే పంపించారు పూజకి కావాల్సినవన్నీ కూడాని. వాటితో పాటుగానే తమలపాకులు, పువ్వులు, మారేడు దళాలు, తులసి పత్రి, నెక్స్ట్ అట్టాకులు ఇంకా ఏవైతే పూజకి కావాలో అవన్నీ కూడా పంపించారండి. ఇవన్నీ కూడా మాకు ఇక్కడ కూడా మార్కెట్‌లో దొరుకుతాయి. మర్రికొమ్మ ఇవన్నీ కూడా అమ్ముతారండి. కార్తీక మాసం 4 వారాలు కూడా త్రినాథ స్వామి వారి మేళా అయితే చేసుకుంటారు కదా ప్రతి ఒక్కరుని. మార్కెట్‌లో త్రినాథ స్వామి వారి మేళాకు కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ కూడా అమ్మేస్తారండి. అది కూడా మనకి సండే దొరుకుద్దండి. మిగతా రోజుల్లో దొరకవు. నేనేంటంటే 3 మేళాలు ఒక రోజు అంటే ఆదివారం అయితే చెయ్యను. 3 మేళాలు 3 రోజులు కానీ, 5 మేళాలు 5 రోజులు అలా చేస్తాను కాబట్టి మనకి సండే దొరుకుతాయి కాబట్టి మిగతా రోజులు దొరకవండి. అందుకే అత్తయ్య గారైతే ఎప్పుడు కూడా పూజకు కావాల్సిన ముందుగానే ఊరు నుంచి నాకు అన్నీ పంపిస్తారు. సో, చూస్తున్నారు కదా ఇక్కడ. అలాగే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి కొవ్వొత్తులు ఇవన్నీ వెలిగిస్తాం కదా! అదే పువ్వొత్తులు అంటాం కదా! కుందొత్తులు అవి 365 ఒత్తులు ఇవి కూడా పంపించారు. నెక్స్ట్ ఈ పూజలో ఇంపార్టెంట్‌గా కావాల్సినవి మట్టి ప్రమిదలండి. ఇవి వచ్చేసి బట్టి మట్టి కానీ, కాలువ మట్టి కానీ తీసుకొని త్రినాథ మేళాకు ముందుగానే తయారు చేస్తారు అత్తయ్య గారైతే. లాస్ట్ ఇయర్ ఇచ్చినవి అయిపోయాయండి. నెక్స్ట్ ఇవైతే మా ఫ్రెండ్ పంపించింది. తను కూడా త్రినాథ స్వామివారి మేళా చేసుకుంటాను అంటే చెప్పానమాట ఇలా ప్రమిదలు ఉండాలంటే అయితే నీకు కూడా నేను చేసేస్తానని చెప్పి నాకు కూడా 3 ప్రమిదలు అయితే చేసి పంపించింది. వీటిలో స్వామివారికి గంజాయి అలాగే సాంబ్రాణి పొగ అయితే వేస్తాం కాబట్టి ఆ ప్రమిదల్లోనే వెయ్యాలండి. అవి కూడా ఇక్కడ భలే అమ్ముతారండి. ఆదివారమే దొరుకుతాయి. అవి కాల్చలేని ప్రమిదలమాట. సో, మట్టితో చేసినవే పెట్టాలి. అలాగే స్వామివారి వ్రతకథ పుస్తకం, నెక్స్ట్ స్వామివారి ఫోటో, ఇంకా పసుపు కుంకాలు, అక్షంతలు మిగతావన్నీ తెలిసిందే కదా పూజకు కావాల్సినవి. 3 కలశాలు పెట్టడానికి 3 చెంబులు కావాలి కదా! చెంబులు కూడా ముందు రోజు క్లీన్ చేసి పెట్టేశాను. సో, అలాగే ఇక్కడ చూసినట్లయితే స్వామివారి ముగ్గురికి దీపారాధనలు అయితే చేస్తాం కదా! అవి కూడా మట్టి ప్రమిదల్లోనే చెయ్యాలండి. అంటే ప్రమిదలు మట్టితో చేసిన తర్వాత నిప్పుల్లో పెట్టి కాలిస్తే మనకి ఈ విధంగా ఉంటాయి కదా! ఇలా కాల్చిన ప్రమిదల్లో కంటే కూడా మట్టి ప్రమిదల్లోనే చేస్తే మంచిదంట. సో, కానీ 3 మేళాలు, 5 మేళాలు చేసుకున్నప్పుడు ఎక్కువ రోజులు మట్టి ప్రమిదలు అయితే వేడికి బేట్లు తీసేస్తాయండి. సో, ఇంకా సాంబ్రీను అలాగే గంజాయి పొగ వరకునే ఆ మట్టి ప్రమిదలు అయితే యూజ్ చేసి దీపారాధనకి ఎప్పుడూ కూడా నేను ఈ కాల్చిన ప్రమిదలు అంటే కొత్తవి తీసుకుంటానండి. మొత్తం ముగ్గురు స్వామివార్లకి ఇలా 2, 2 ప్రమిదలు చొప్పున. అలాగే ఇంకా ఇందులో చూసారు కదా ఎర్రచందనం, సాంబ్రీను అలాగే క్లాత్ ఒత్తులండి. ముందుగా తయారు చేసుకున్న క్లాత్ ఒత్తులు కూడా ఉంచాను. అలాగే వినాయకుడి పూజకి ఆవు నెయ్యి దీపారాధన చేస్తాము. అలాగే దూదొత్తులైతే వేస్తాం కాబట్టి అవన్నీ కూడా ఒక బాక్స్‌లో అయితే వేసి ఉంచానండి. ఇంకా కార్తీక మాసం కాబట్టి డైలీ టెంపుల్‌కి వెళ్ళినా దీపారాధన చేసుకోవడానికి అవన్నీ ఒక సెట్ కింద, ఇంట్లో పూజకు కావాల్సినవన్నీ కూడా ఇలా ఒక సెట్ కింద అయితే తయారు చేసి ఉంచుకున్నాను. అలాగే ఈ పూజలో ఒత్తులు కూడా మనం క్లాత్ ఒత్తులే వేయాలండి. అది కూడా టవల్‌తో చేసిన ఒత్తులైతే వేయాలి. నేనెప్పుడూ కూడా త్రినాథ స్వామివారి మేళాకి టవల్స్ అయితే అమ్ముతారండి బయట ఇలాగా. సో, ఈ టవల్‌ని ముందుగానే నీటిలో పెట్టేసి నానబెట్టి ఆరబెట్టిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి వాటిని ఈ విధంగా క్లాత్ ఒత్తులైతే తయారు చేస్తామన్నమాట. కథలో కూడా ఉంటదండి. సో, కథలో యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటదో సో, అదే విధంగా మనం ఈ పూజకు కావాల్సినవన్నీ కూడా చేస్తామన్నమాట. అలాగే కలశాలు పెట్టే చెంబులుంటాయి కదా! ఆ చెంబులకు కూడా నామాలు పెట్టాలని చెప్పాను కదా! వాటి కోసం అనేసి ఈ సుద్దయితే తీసుకుంటానండి. దీన్నేదో అంటారు పేరు అంతగా గుర్తులేదు కానీ టెంపుల్స్ దగ్గర దుకాణాల్లోని పూజా సామాగ్రిలోనే అయితే మనకి అది దొరుకుద్దండి. నామాల సుద్దంటే ఇస్తారు. సో, ఇంకా మనకి నెక్స్ట్ డే పూజకు కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చేసాను మార్కెట్‌కి కూడా వెళ్ళి. ఇంకా కార్తీక మాసం ఉసిరి దీపాలు పెడతాం కదా! 1/2 కిలో ఉసిరికాయలు అయితే తీసుకొచ్చాను. అలాగే పువ్వులు. సో, అలాగే ఇదొచ్చేసి నువ్వుల నూనె అండి. మన ఇంట్లో నువ్వుల నూనె ఉన్నప్పటికీ కూడా త్రినాథ స్వామి వారి మేళా చేసుకునే రోజే మనం షాప్ నుంచి నువ్వుల నూనె అయితే తెచ్చుకోవాలి. అది కూడా మనం ఎన్ని మేళాలు చేస్తామో అన్ని మేళాలకి సరిపడగా నూనె అయితే తెచ్చుకోవాలండి. మన ఇంట్లో ముందుగా తెచ్చుకున్న నువ్వుల నూనె ఉన్నప్పటికీ కూడా అదైతే యూజ్ చేయకూడదండి. సో, మనకి 3 మేళాలు 5 మేళాలు అలా చేసుకున్నప్పుడు ఏమైనా లాస్ట్‌లో తక్కువ వస్తే యూజ్ చేయాలి తప్ప సో, స్టార్టింగ్ అంటే మనం పూజ చేసే రోజునే తెలకల వాళ్ళ నుంచి అయితే తెచ్చుకోవాలి. నాగల చవితికి ముందుగానే త్రినాథ స్వామి వారి మేళాకి అలాగే నాగల చవితికి కావాల్సినవన్నీ కూడా తెచ్చుకున్నానండి. సో, అందుకే ఇక్కడ బెల్లం, నువ్వులు, తేగలు, బుర్రగుంజి ఇవన్నీ కూడా చూపిస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ నాగల చవితి మాట. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నేనైతే త్రినాథ స్వామి వారి మేళా అయితే స్టార్ట్ చేశాను. అందుకనేసి ముందుగానే నేను ఇవన్నీ కూడా తెచ్చుకున్నానండి. అలాగే అరటిపళ్ళు స్వామివారి మేళాకి నెక్స్ట్ నాకు 3 మేళాలకు కావాలి కాబట్టి కొంచెం పచ్చిగా ఉన్నవి కూడా 2 డేస్‌లో ముగ్గుతాయి కదా అన్నట్టుగా పచ్చివి కూడా తెచ్చాను. నెక్స్ట్ కలశం మీదకి కొబ్బరికాయలు అయితే తీసుకున్నానండి. కొబ్బరికాయలు కూడా పీచుతో ఉండగానే కలశం మీద పెట్టినట్లయితే దీపాలు వేడి తగిలినప్పటికీ కూడా ఇది అవ్వకుండా ఉంటాయి. సో, అందుకే 3 కలశాల మీదకి 3 కొబ్బరికాయలు
నెక్స్ట్ నా పూజలో కొట్టుకోవడానికి కూడా కొబ్బరికాయలు అయితే తీసుకున్నానండి. చూసారు కదా త్రినాథ స్వామివారి మేళాకు కావాల్సిన పూజా సామాగ్రి అయితే అవి. నెక్స్ట్ పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అన్నది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా కార్తీక మాసం కాబట్టి నిత్య పూజ అయితే చేసుకున్నానండి. అంటే ఈవినింగ్ 6కి ఇంట్లో దీపారాధన, బయట తులసి కోట దగ్గర, గుమ్మం దగ్గర అయితే దీపాలు పెట్టేసుకుంటాం కదా! ఇంకా యథావిధిగా మన పూజ అయితే చేసేసుకోవాలి. తరువాత త్రినాథ స్వామివారి పూజకైతే మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలండి. ఇలా ముందుగా ఒక పీట వేసుకుని, పీట పైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉన్న ఫోటోనైతే ఉంచాలి. ముగ్గురు త్రిమూర్తులకి కూడా 3 కలశాలైతే పెట్టాలండి. ఆ కలశాలని మనం స్వామివారిలా పూజిస్తాం కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఒక పీట ఏర్పాటు చేసుకుని, ఆ పీట పైన స్వామివారి ఫోటో ఉంచి, స్వామివారి చిత్రపటానికి ఎదురుగా తమలపాకు వేసుకుని, తమలపాకు పైన కొంచెం బియ్యం పోసి, బియ్యం పైన 3 కలశాలైతే ఏర్పాటు చేసుకోవాలండి. ముందుగా కలశాలైతే ఉంచాను కదా! ఫస్ట్‌గా మనం గణపతి పూజ అయితే చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్‌లో బియ్యం పోసుకుని, బియ్యం పైన పసుపు గణపైన అయితే ఉంచి, ముందుగా గణపతి పూజ అంతా చేసుకుని, తరువాత కలశ పూజ అయితే స్టార్ట్ చేయాలి. అంటే పూజారి గారు ఉంటే కనుక మనకి ముందుగా విష్ణు కలశనైతే ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో మంత్రాలతో అయితే చెప్తారండి. అదేవిధంగా మనం కలశంలో పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, డబ్బులు వేసుకుని కొబ్బరికాయ అయితే పెట్టి మనం పూజ అయితే స్టార్ట్ చేస్తాం. తరువాత బ్రహ్మ, తర్వాత మహేశ్వరుడు. మనం చూసారు కదా ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలశాలు కూడా 3 నామాలతో వేరువేరుగా ఉన్నాయి. విష్ణువుకి, బ్రహ్మకి నిలువు నామాలు పెడతాము. ఈశ్వరుడికి అడ్డనామాలు అయితే పెట్టి కలశాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటాము. ఫస్ట్ విష్ణువునైతే పూజిస్తాం కాబట్టి విష్ణుమూర్తికి కలశం అయితే ఏర్పాటు చేసుకుంటాము. పూజారి గారు ఉన్నట్లయితే చెప్పాను కదండి మంత్రాలతో మనకి కలశ స్థాపన అయితే చేపిస్తారు. సో పూజారి గారు లేనట్లయితే మనమే మనసులో స్వామిని ప్రార్థించుకుని అందులో పసుపు కుంకాలు, అక్షింతలు, పువ్వులు వేసుకుని విష్ణు కలశ పెట్టిన తర్వాత బ్రహ్మ, మహేశ్వరులు ఇద్దరికి కూడా కలశం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పసుపు కుంకాలు, అక్షింతలు, పువ్వులు, కొన్ని ఆవు పాలు చుక్కలు, అందులో చిల్లర కాయిన్ అయితే వేసుకుని ఇలా కలశాలను అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఈ కలశాలు మనం 5 మేళాలు చేసుకున్నా, 3 మేళాలు చేసుకున్నా కలశాలను అయితే కదపకూడదండి. కలశాలనే మనం పూజిస్తాం కాబట్టి. అలాగే నెక్స్ట్ ఫస్ట్ రోజు కాబట్టి స్వామివారికి తడి బియ్యం చలివిడైతే నైవేద్యం కింద సమర్పించాలి. మిగతా ఫ్రూట్స్, పళ్ళు అంటారా మన ఇష్టం అండి. తాంబూలం ఇంపార్టెంట్గా పెట్టాలి. ఈ విధంగా ఫస్ట్ రోజు పూజ అయితే చేసుకున్నాను. అంటే మొత్తం పూజ గురించి డీటెయిల్గా చెప్పలేదండి. కొంచెం వరకుని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే నేను 3 మేళాలు చేసుకున్నాను కదా! ఇంకా మిగతా 2 రోజులు కూడా పూజ గురించి మొత్తం వివరిస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ నేను కార్తీక దామోదరుడికి యథావిధిగా తెల్లవారుజామునే 4కే పూజ అయితే చేసుకుని దీపాలైతే వదులుకున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! త్రినాథ స్వామి వారి మేళా చేసుకున్నట్లయితే దీపాలు వదులుకోవాలని నేనేం చెప్పనండి తెల్లవారుజామున. కానీ నేనేంటంటే ఇంకా కార్తీక మాసం కదా! ఎలాగ త్రినాథ స్వామి వారి మేళా 3 రోజులు చేసుకుంటున్నాను కదా! ఏ రోజైనప్పటికీ కూడా మనం 3 రోజులు కార్తీక దామోదరుడికి కూడా ఇలా తెల్లవారుజామునే చుక్కుండగా పూజ చేసుకుంటే మంచిది కాబట్టి నేనైతే స్వామివారికి పూజ చేసుకుంటానండి. ఫస్ట్ రోజు అంటే కలశ స్థాపన చేసే రోజైతే ఉపవాసం ఉంటాను. అంటే మనం కార్తీక సోమవారం ఏ విధంగా చేస్తామో అదేవిధంగా ఫ్రూట్స్, జ్యూస్లు, టీ, కాఫీలు తీసుకుని ఉపవాసం అయితే ఉండి ఈవినింగ్ టైంలో కలశ స్థాపన చేశాక నైట్ భోజనం అయితే చేస్తాను నేను ఫస్ట్ రోజు. నెక్స్ట్ డే మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ తినేస్తానండి ఉల్లి వెల్లుల్లి లేకుండాని. ఈవినింగ్కి పూజ అయిన తర్వాత భోజనం అయితే తింటాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ ముందు రోజు చేసిన పూజకు సంబంధించినవన్నీ కూడా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పువ్వులు పెట్టి స్వామివారి ముగ్గురికి కూడా ధూపం నైవేద్యం సమర్పిస్తానండి. కార్తీక దామోదరుడు పూజ అయ్యాక ఇంట్లో నిత్య పూజ అయిన తర్వాత ఈ స్వామివారి ముగ్గురికి ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్, లేకుంటే చిప్స్ ఉంటాయి కదా, చిప్స్, బెల్లం ముక్క ఇలా నైవేద్యం పెట్టేసి ధూపం చూపించేస్తానంటే మార్నింగ్ టైంలో దీపారాధన అయితే చేయనండి. మళ్ళీ నైట్ ఈవినింగ్ సంధ్యా సమయంలోనే త్రినాథ స్వామివారి మేళా అయితే చేసుకుంటాం కాబట్టి. సో చూసారు కదా, ఇంకా పూజ గురించి డీటెయిల్గా రానున్న వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.